ఎర్రగొల్ల కప్పగొల్ల ముచ్చుగొల్ల సాగుగొల్ల ఏ గొల్ల మీరు ఎత్తే అరే అరే చెప్పలే నేను అడిగిరా చెప్పాలి మా వాడు అట్లాంటున్నావా అంత నువ్వు ఆడోళ్ళు కుసగుస్తా అన్నట్టు అంటున్నావా అంత ముట్టరాని గొల్ల గురములో కబాని కూడా రావాలి అంటే దానికి ఏమన్నా ఇంకోసారి పెట్టుకుంటా అంటూ అనుకుంటా గొల్లాన్ని పెట్టిన ఆ విషయం ఎట్లా చెప్తాను నీ తమ్ముడు నడుస్తారని చెప్తున్నా అంటే నడుస్తాం చెప్పాలి చెప్తా చూస్తున్నాడు అయ్యగారు గొల్ల ఆయన నేను అన్నదమ్ములకు ఎట్లా అన్నదమ్ముల విషయం తర్వాత చెప్తా. గొల్లల కరువు వచ్చింది గొల్లల గొర్రెలు కావు ఆవులు ఆవుల మంద గొల్లల కరువు వచ్చింది వలస పోయి కొన్ని ఏళ్ళు బతికి చాలా అవుతుంది మా ఊళ్ళకి నేను వెళ్తా మా పట్టణం నేను వెళ్తా అని వస్తుంటే అక్కడ రైతులు అడ్డగించు ఏమన్నా అడ్డగించారు అంటే మీరు వచ్చినప్పుడు తీసుకువచ్చిన ఆవులే మీరు ఇక్కడ మా మేత వేసి పుట్టిన ఆవులు మొత్తం మాయే ఇవన్నీ మాకు తోడు మీరు ఎంత మెరుగుకోరు అని చెప్పి ఆవులు అడ్డగిస్తే యుద్ధం జరుగుతుంది. నలమలరాజు శివాలకోట యుద్ధం జరిగితే ఈ శివాలకోట యుద్ధంలో మా యాదవులు మొత్తం మరణిస్తుంటే ఏం చేయాలి దోస్తలే మా యాదవులు లోకాల మంది రక్తం పోతుంటే అని నన్ను మతంగా మామూలు పిలిస్తే పిలిచే వరకల్లా నేను పోయింది ఇగో అయ్యా నిన్న మనము ఆటలు ఆచేసి ఏమైనా ఆశిస్తామంటే మనం ఏ ఊరికి పోయినా ఆటపాట ఆయన గోసం వేషం కట్టి తదుపరి ఎల్లం వేషం నాడు మనకు పెద్ద గొల్ల సంఘం తరఫున ఈ ఆట వస్తుందయ్యా అని ఆట ఆచింది. గౌళ్ళు పెద్ద గౌడు మనకు కథ కూడా తెస్తారని ఆచింది. అయితే ఈ కొంగవాళ్ళ కత్తి గోళ్ళు ఈ గజ్జల్లాగు కొంగవాళ్ళ కత్తి గొల్లాయి. ఈ గొల్లాల దగ్గర ఉంటే అగరాలు అంటారు ఇట్లా ఓలింగ్ అనేది అవసరాలు ఎందుకంటే పోతప్పుడు ఆ ప్రకారంగా అవసరాలేమో మాదిగోలు. అయితే అప్పుడు ఏం చేసిన అంటే యుద్ధానికి అన్నా అందుకో కత్తి వినయ్యా అందుకో కత్తి అని నాకు కత్తి చెప్పి కత్తి చెప్పినప్పుడు